కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక అమ్మాయిని ముగ్గురు కలిసి అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. అది ఎలాగంటే ఆ అమ్మాయి అబ్బాయి ఆ ఏరియాలో కారులో మెల్లిగా వస్తున్నారు. అయితే అక్కడే కురుప్పన్ స్వామి, ఈశ్వరన్, గుణ అనే ముగ్గురు వ్యక్తులు ఆ ఏరియాలోనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే ఆ రోజు ఈవినింగ్ నుంచి ఆ రోడ్డు పక్కనే వీరు ముగ్గురు కలిసి ఫుల్ గా మందు తాగుతున్నారట. కరెక్ట్ అదే టైంలో అంటే రాత్రి 11 గంటలకి ఈ అమ్మాయి అబ్బాయి కారు వీళ్ళకి కనిపించింది. అయితే ఈ ముగ్గురు కలిసి ఆ కార్ దగ్గరికి వెళ్తున్నారు. వీరి ముగ్గురిని అబ్జర్వ్ చేసిన ఆ కార్ లో ఉన్న అబ్బాయి కార్ ను కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ ముగ్గురులో ఒకతను కరుప్పన్ స్వామి తన దగ్గర ఉన్న కొడవలితో కారుకి గట్టిగా వేసిండంట. అయితే కారు అద్దాలు మొత్తం పగిలిపోయినాయి. వీడు కారు ఆపే వరకు వీరు ముగ్గురు కలిసి రాళ్ల దగ్గర అటాక్ చేసిండ్రు. సో ఆ కార్ లో ఉన్న అతను కిందికి దిగి వీళ్ళతో గొడవడడం స్టార్ట్ చేశాడు. ఈ ముగ్గురు కలిసి ఇతన్ని ఫుల్ గా కొట్టేసి పక్కన పడేసారు. అతను స్పృహ కోల్పోయాడు. అక్కడ ఉన్న అమ్మాయిని కొద్ది దూరంలో తీసుకెళ్లి అందరు కలిసి ముగ్గురు మానభంగం చేసేసారు. మెయిన్ గా ఏంటంటే ఈ ముగ్గురులో ఇద్దరు సొంత అన్నతమ్ములు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు. అలా పక్కన ఉండి ఒకరి తర్వాత ఒకరు ఈమెను అత్యాచారం చేసేసారు. అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయిని అబ్బాయిని అక్కడనే వదిలేసి వీళ్ళు పారిపోయారు. సో తర్వాతకి ఇతనికి అంటే ఈ అబ్బాయికి అమ్మాయితో పాటు ఉన్న అబ్బాయికి మెలకువ వచ్చి ఆ అమ్మాయి ఎక్కడ ఉందని ఫుల్ గా వెతికిండు. కనిపించలేదు. వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. ఆ పోలీసులు 100 మంది పోలీసుల దగ్గర వచ్చి వెతికిరు. అయినా సరే ఆ అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయి అంతలకు ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చేసి కొద్దిగా రోడ్డు వైపు నడుచుకుంటూ వస్తుంటే ఈ పోలీసులు అందరూ కనిపించారట. అలా కనిపించడంతో ఈమెని అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేసిండ్రు. అయితే ఇదంతా బానే ఉంది. అయితే ఈ ముగ్గురిని పట్టుకోవడానికి పోలీసులు దగ్గర 300 నుంచి 400 కెమెరాలను చూసి మరీ పట్టుకున్నారంట. పట్టుకున్నాక తెలిసింది ఏంటి అంటే వీళ్ళ పేరు మీద ఆల్రెడీ ముందే చాలా మర్డర్ కేసులు ఉన్నాయంట. బెయిల్ పైన బయటకు వచ్చి తిరుగుతున్నారంట. అయితే బెయిల్ పైన బయటికి వచ్చి కూడా ఇంత ధైర్యంగా మానభంగం చేశారంటే వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి. ఈ పోలీసులు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ మానభంగం చేసిన వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద పడుతున్నారు. ఆ నిర్మానుష్య ప్రాంతంలో వీళ్ళ ఇద్దరు వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఉండే రిలేషన్ ఏంటి, 11 గంటల టైంలో అమ్మాయి బయటకు వెళ్ళడం కరెక్టేనా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి. అసలు ఇక్కడ ఆ ముగ్గురు కలిసి ఈమెను రేప్ చేశారు, ఈమెను పాడు చేశారు, అంతా అయిపోయింది. అయితే మెయిన్ గా మనం క్వశ్చన్ చేయాల్సింది, శిక్షించాల్సింది వాళ్ళను, ఎవరిని, ఆ ముగ్గురిని, ఈ అమ్మాయిని అబ్బాయిని కాదు. సరే దేనికి ఒక దానికి బయటకు వెళ్ళారు, కార్ లో ఉన్నారు, అయిపోయింది. బయట కనిపించిన ప్రతి అమ్మాయిని, సింగిల్ గా ఉన్న ప్రతి అమ్మాయిని ఆ టైంలో కనిపిస్తే మానభంగం చేయాల్సిందేనా? అదే ప్లేస్ లో మన అక్కనో చెల్లినో ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? అలానే క్వశ్చన్స్ చేస్తామా? ఒకసారి ఆలోచించాలి కదా. అయితే ఇలాంటి క్వశ్చన్స్ కి మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి.